గుత్తి వంకాయ. ఇవి చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తారు. అందులో ఒక స్టైల్ ఇది. ఇది కూడా మా అమ్మ చేతి గుత్తి వంకాయ చాలా నచ్చుతుంది నాకు. ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్‌లీ మనకి గుత్తి వంకాయ పౌడర్ చేసుకోవడానికి ఏమేం కావాలి? దానికోసం ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 10 ఎండుమిర్చి. ఇది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 2 ఆనియన్స్ తీసుకోండి. అలాగే ఒక పిడికెడు పల్లీలు అండ్ పిడికెడు శనగపప్పు, అలాగే కొంచెం కొబ్బరి. అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఈ విధంగా మీరు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. చిన్న గ్లాసెస్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ తీసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. అలాగే దాంట్లో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని నానబెట్టేసుకోండి. కొంచెం పక్కన పెట్టేసేసేయండి. దాన్ని అలా సైడ్ పెట్టేసేయండి. అలాగే మనకి పోపు దినుసులు కావాలి. ఆ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మిర్చి, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక పాన్ తీసుకోండి. పాన్ తీసుకొని ఇప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆ పౌడర్ కోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగపప్పు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతావన్నీ వేసుకోండి. మిర్చి లేదు ఫస్ట్ వేరుశనగపప్పు అయినా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. మిర్చి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అని అంటే దాని కలర్ రెడ్డిష్గా అయిపోతుంది, అంతవరకు మీరు ఫ్రై చేసుకోండి. అలాగే వేరుశనగపప్పు, శనగపప్పు వీటి కలర్ కూడా మారిపోతుంది అనమాట. కొంచెం ఎర్రగా టర్న్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని చల్లారనిద్దాం కాసేపు. ఒక 10 మినిట్స్ అవి చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని అలాగే మనం కొబ్బరి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని అందులోనే వేసేయండి. మిక్సీ జార్లోనే వేసేయండి. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేయండి. ఈ విధంగా మీకు పౌడర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పౌడర్ ఫామ్ అయిన తర్వాత కొంచెం తడి పట్టాలి కాబట్టి ఆనియన్స్ లాస్ట్లో వేసుకుంటాము. సో ఆ పౌడర్ అంతా కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది ఆనియన్స్తో గ్రైండ్ చేసుకుంటే. మీరు ఇంకొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంతగా చింతపండు వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, దాంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ లైట్గా షుగర్ వేసుకోండి టేస్ట్ కోసం. మనము వంకాయలు తరిగి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలకి ఈ పేస్ట్ని అయితే పట్టించండి. ఈ పేస్ట్ని పట్టించిన తర్వాత మీరు ఒక ప్యాన్ తీసుకోండి. మీరు ప్యాన్ తీసుకునేటప్పుడు ఒకటైతే ఆలోచించండి, మీ దగ్గర ఎంత ప్రెషర్ కుక్కర్ అయితే ఉంటుందో ఆ కుక్కర్కి సరిపడేంత గిన్నెనైతే తీసుకోండి. ఎందుకంటే మనం కుక్కర్లో గిన్నెను పెడుతున్నాం కాబట్టి ఆ ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత వంకాయలు ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అలాగే మనం ఇందాక చింతపండు వాటరు అండ్ మిగిలిన పేస్ట్ ఉంటే ఆ మిగిలిన పేస్ట్ కూడా అంతా వేసి దీంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు. ఆ వాటర్ని కూడా మిక్స్ చేసేయండి. అలా ఒక 2 మినిట్స్ ఉండనివ్వండి. 2 మినిట్స్ ఉన్నిచ్చిన తర్వాత మీరు కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో కింద ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. కింద 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళేసి మీరు దాంట్లో పెట్టేయండి. అలాగే దానిపైన ప్లేట్ పెట్టేయండి. బౌల్ పైన ప్లేట్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఒక 8 విజిల్స్ రానిచ్చిన తర్వాత మీకు వంకాయ కర్రీ, గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక స్టైల్. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి.